ఐపీఎస్ సునీల్ కుమార్ కు చుక్కెదురైంది. తన సస్పెన్షన్ ఎత్తేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ ను క్యాట్ కొట్టేసింది. మరోవైపు సునీల్ కుమార్ పదవి విరమణను సస్పెన్షన్ లోనే నోటిఫై చేసింది ఏపీ ప్రభుత్వం. సస్పెన్షన్ ను ఎత్తివేయాలని చెప్పి కోరినటువంటి పిటిషన్ ని కొట్టేసింది కోర్టు. పూర్తి అప్డేట్ సత్య అందిస్తారు. పివి సునీల్ కుమార్ సంబంధించి సత్య. విజయ్ చంద్రిక సీనియర్ ఐపీఎస్ అధికారి సస్పెన్షన్ లో ఉన్న అధికారి పివి సునీల్ కుమార్ కు మరోసారి చుక్కెదురైంది. ఆయన క్యాట్ లో ఈ ఉద్యోగుల వ్యవహారాలు, ప్రభుత్వ ముఖ్యంగా అఖిల భారత సర్వీస్ అధికారుల వ్యవహారాలు చూసే క్యాట్ లో పిటిషన్ వేశారు గతంలో. ఆ పిటిషన్ పైన విచారణ అయితే ఇన్నాళ్ళు కొనసాగుతూ వచ్చింది. అయితే తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటూ సస్పెన్షన్ లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ విషయంలో క్యాట్ ఈ రోజు కీలకమైన నిర్ణయం తీసుకుంది. తనపై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన తుది పిటిషన్ ఏదైతే ఉందో ఆ పిటిషన్ ను సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ క్యాట్ ఈ రోజు ఆయనకు ఓరట్ ఇవ్వకుండా సస్పెన్షన్ రద్దు చేయలేమని చెప్పి పేర్కొనడం జరిగింది. ఈ రోజు ఉదయం జరిగినటువంటి విచారణలో సునీల్ కుమార్ వాదనలు విన్న ట్రిబ్యునల్ ఆయనకు ఎలాంటి ఊరట కల్పించేందుకు సాధ్యం కాదని నిరాకరించింది. సస్పెన్షన్ రద్దు చేయాలని ఆయన అభ్యర్థులను కూడా అప్పుడు ఆ క్షణంలో చేసిన అభ్యర్థులను కూడా ట్రిబ్యునల్ తోసిపుచ్చింది. దీనిపై విధించిన సస్పెన్షన్ చట్టబద్ధంగా పరిగణించి దాన్ని రద్దు చేయాలని కోరుతూ ఆయన ఏదైతే క్యాట్ కు వెళ్లారో అది నిష్ప్రయోజనంగా మారింది. అధికారుల బదిలీలు, సస్పెన్షన్లు, క్రమశిక్షణ చర్యలపైన ఎప్పటికప్పుడు విచారణ చేసి తగిన ఆదేశాలు క్యాట్ ఇస్తుంది. ఆ క్యాట్ ఆదేశాలు ఎలా ఉంటే అలాగ మేము నడుచుకుంటామని ఇప్పటికే ఏపీ ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో క్యాట్ ఆయనతో సస్పెన్షన్ ఎత్తివేయాలని నిర్ణయాన్ని తప్పుపట్టకపోవడంతో ఈ రోజు పనివేళ్లు ముగిసిన తర్వాత ఆయన పదవి విరమణ సస్పెన్షన్ లోనే నోటిఫై చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కూడా కొద్దిసేపు క్రితం నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే ఆయన్ను సస్పెన్షన్ తొలగించి ఆయనకు ఎక్కడో చోట బాధ్యతలు ఇచ్చి పదవి విరమణ చేయించాలని ఆయన కోరుకున్నారు. అయినప్పటికీ కూడా క్యాట్ దానికి సంబంధించిన రిలీఫ్ ఇవ్వకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయన పదవి విరమణను సస్పెన్షన్ లోనే నోటిఫై చేస్తూ నిర్ణయం తీసుకుంది. దాంతో ఆయన సస్పెండ్ లో ఉండగానే ఆయన పదవీ విరమణ కూడా చేశారు. ఆయనపై ఉన్నటువంటి ఆరోపణలకు సంబంధించి విచారణ అయితే మాత్రం పదవిలో ఐపీఎస్ ఇలా లేకపోయినప్పటికీ ఆయనపై కొనసాగుతూ ఉంటుంది. ఇదే సమయంలో ఆయన వైఫ్ కూడా ఆయనకి ఇచ్చే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఆయనకు ఇవ్వకూడదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి అభ్యర్థన చేశారు. అయితే దానిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇంకా స్పందించాల్సి ఉంది. ఏమీ స్పందించలేదు ఇప్పటివరకు అయితే. ఓకే సత్య, థ్యాంక్ యూ.